పైగా ఓట్లు తెచ్చుకున్న షర్మిల మొన్న గెలుపు అంటే గెలవలేదు కానీ ఎంతవరకు కుటుంబ వివాదాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం అయ్యిందని చెప్పి విజయం భావిస్తున్నారు. అది కూడా ఒక పార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడైతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వాతావరణం కారణంగా సొంత కుటుంబమే నమ్మట్లేదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది కదా. అది కూడా ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది కదా. అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు అందులో అది కూడా ఒకటి అవుతుంది సహజంగా. కాకపోతే ఆవిడ కంటతడి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఈ పరిస్థితికి మళ్ళీ తన కొడుకు వస్తాడని ఆశించి ఉండదు కదా. తన కొడుకు సంక్షోభంలో చూసింది, అంటే ఒక వెలిగినాడు చూసింది, అటాచ్మెంట్ కొడుకుతోనే ఎక్కువ. కానీ ఆ తర్వాత కూతురు కంపల్షన్ అయిపోయింది. కూతురేమో కంపల్సరీగా ఆమె మీద ప్రెషర్ పెట్టు నాకు తోడుండవా అంది. అందుకోసం వైఎస్ఆర్సీపీని వదిలి టీపీకి వెళ్ళింది. అక్కడ రాజకీయ కంపల్షన్ జగన్కి ఏంటి, షర్మిలను అక్కడ ఎంకరేజ్ చేసి డెవలప్ చేస్తే కేసీఆర్తో తను గొడవ పెట్టుకోవడం, తెలంగాణ రాజకీయాలు జోక్యం చేసుకోవడం. దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా తెలంగాణ వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా అపాయింట్ రైజ్ చేస్తారు. అదిగో మళ్ళీ ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ రాజకీయం అన్నట్టు. షర్మిల్ని యాక్సెప్ట్ చేసిందా కాంగ్రెస్? చేయలేదుగా. అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత కూడా సీట్ ఇవ్వలేదుగా, ఆంధ్రాకే పంపించేసింది కదా. మరి అట్లాంటి అమ్మాయి ఫీలింగ్ ఏంటి, తెలంగాణలో నాకు సపోర్ట్ చేయాలి కదా అంటది. చేయలేదు అన్నటువంటి